గురువుగారు 2025-26 సంవత్సరానికి గాను వృశ్చిక రాశి వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి మేష వృశ్చికయోర్ కుజ భూ అయితే మేషానికి వృశ్చికానికి అధిపతి ఎవరంటే కుజుడు. అంగారకుడు అన్న కుజుడు అన్న ఒకటే, ఆయన అధిపతి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క వృశ్చిక రాశికిలోకి వస్తాయి. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని వాళ్ళని విపరీతంగా ఏడిపిస్తూ ఉన్నది. అర్ధాష్టమ శని ఏడిపిస్తూ ఉండడం వల్ల ఆదాయం 5, ఆదాయం 2, వ్యయం 14 గాను, రాజపూజ్యం 5, అవమానం 2 గాను కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి సుఖ సంతోషాలు ఉండాలంటే ప్రధానంగా ఉండాల్సింది ఆదాయం కూడా ఉండాలి. కాబట్టి రాజపూజ్యం ఇవన్నీ ఎలా ఉన్నా ఆ ఆదాయం అనేది ఈ సంవత్సరం కొంచెం వృశ్చిక రాశి వారికి తక్కువగానే ఉంటుంది. మనకి అష్టమ స్థానంలో గురు సంచారం జరగడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే గురుడు డైజెషన్కి బాగా ప్రధానమైన కారకుడు. మనకి లివర్ ప్రాబ్లమ్స్కి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్కి కానీ వస్తున్నాయంటే అది గురుగ్రహం వల్ల. గురుగ్రహ సంచారం మన జాతకంలో బాగోపోతే ఆ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ యొక్క డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ అనుగ్రహం వల్ల మనకి ఆయన అనుగ్రహం లేకపోవడం చేత అష్టమ స్థానంలో సంచరించడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే అత్తగారి ఇంటి వైపు నుంచి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళకి వస్తూ ఉంటాయి. కానీ ఆయుర్దాయం మాత్రం ఉంటుంది. ఈ సమస్యలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయుర్దాయం బాగుంటుంది, అన్నీ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ రాహుకేతువులు కూడా సంవత్సరం అంతా తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు పర్వాలేదు, మంచి ఫలితాలని ఇస్తారు. స్థానభ్రంశం చెందుతారు, ఉద్యోగాల నుంచి మారుతూ ఉంటారు. ఉద్యోగాలు మారడం అనేది ఈ యొక్క సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితం వస్తుంది. ధనపంచమాధిపతి అయినటువంటి 8వ ఇంట గురు సంచారం అనుకూలం కాదు. వత్సరారంభంలో వచ్చిన ఉద్యోగం అంటే ఈ సంవత్సరం ఆదిలో వచ్చిన ఉద్యోగం ఖచ్చితంగా పోగొట్టుకుని మళ్ళీ ఇంకొక ఉద్యోగాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కోర్టుకు సంబంధించిన ప్రతిబంధాలు ఎదురవుతాయి. కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది ఈ సంవత్సరం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు. విదేశీ ప్రయాణాలు మాత్రం అనుకూలిస్తాయి. అక్టోబర్లో మాత్రం కొంచెం, అంటే వచ్చే అక్టోబర్లో 2025 అక్టోబర్లో మాత్రం ఈ యొక్క సమస్యలన్నింటికి కూడా చిన్న చిన్న పరిష్కార మార్గాలు దొరుకుతూ ఉంటాయి. అలాగే అష్టమ స్థానం నుంచి గురుడు ఎప్పుడైతే తప్పుకుంటాడో అప్పుడు అన్నీ కూడా మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలుగుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీరు పెట్టిన పెట్టుబడులు కొంచెం చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎక్కువగా పెట్టకుండా మనకి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే పెట్టాలి. తెలివితేటలతో మాత్రం ఇతరులని గెలుచుకుంటూ, అదే చెప్పాను కదండి, మనకి రాజపూజ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తెలివితేటలతో ఆదాయం తక్కువ ఉన్నా, ఖర్చులు ఎక్కువ ఉన్నా, కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చినా, ఏం చేసినా కానీ మీ యొక్క సొంత తెలివితేటలతో మాత్రం దాన్ని పరిష్కరించుకుంటూ వస్తూ ఉంటారు. కొంచెం దైవానుగ్రహం కోసం బాగా ప్రయత్నించాలి ఈ సంవత్సరం. ఏదైనా వారసత్వ సంపద కొంచెం అభివృద్ధి చేస్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష ఈ సంవత్సరం మీరు చేయడం చాలా ఉత్తమం. మనకి ఈ ఆర్థిక ఇబ్బందులు, మనకి రుణ బాధలు తొలగోవాలి, కోర్టు సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఆంజనేయ స్వామి వారు నారసింహముఖంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం, లేదంటే మనకి లక్ష్మీ నృసింహస్వామి వారి దీక్ష తీసుకోవడం ద్వారా 42 రోజుల పాటు లక్ష్మీ నృసింహ బీజాక్షర మంత్రాన్ని దీక్ష తీసుకుని కటిక నేల మీద శయనించే ఇటువంటి దీక్ష మామూలుగా అయ్యప్ప స్వామి దీక్ష లాగో అలాగే ఈ లక్ష్మీ నృసింహస్వామి వారి దీక్ష తీసుకుని లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆరాధించడం ద్వారా కొంచెం ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అలాగే రాహు సంచారం వలన ఛాతీ ఊపిరితిత్తుల సమస్య, అలాగే ఎక్కువగా ఆయాసం ఇటువంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానివల్లే ఖర్చులు, ఆరోగ్య సమస్యల వల్లే కూడా ఖర్చులు మీకు పెరుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఉద్యోగ స్థానాల్లో మార్పు చెందాలనుకోవడం వల్ల చేత, లేదంటే మీరు పొరపాటున ఇతరులని మాటలు అనడం చేత, చేతలు చేయడం చేత కానీ మీరు కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఉద్యోగ విషయాలు ఉద్రిక్తత ఉంటుంది, సంఘర్షణలు ఉంటాయి, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా తగ్గుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కొంచెం లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష చేసి కొంచెం చాలా కఠినంగా శ్రమిస్తూ ఉండాలి ఈ సంవత్సరం మీరు వృశ్చిక రాశి వారు. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష తప్పనిసరిగా చేయండి. లేదంటే ఎవరి చేతైనా మీ బదులుగా చేయించినా కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారి కష్టములు తొలగి చక్కగా ఆయురారోగ్యాలతో ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి మీరు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష చేయండి, లేదా ఎవరిదైనా చేయించండి. స్వస్తి.